10 సంవత్సరాల కాలంలో ఎప్పుడు ఇచ్చింది చెప్పాలి. 10 సంవత్సరాల కాలంలో ఎప్పుడు ఇచ్చింది చెప్పాలి. 10 సంవత్సరాల కాలంలో ఎప్పుడు ఇచ్చింది చెప్పాలి. ఫస్ట్ రాజకీయాలు ఏమంటాయి? ఒక సంవత్సరం ఏంది కదా సార్, ఎందుకు సార్ మీకు ఇంత ఆవేశం? ప్రజలకి చూపిస్తున్నాం మేము. అన్యలా భావించవద్దు. రాజకీయ దయచేసి ప్రజాపాలన గ్రామసభ నిర్వహించేటప్పుడు ప్రజాపాలన సంబంధించి మాట్లాడవలసిందిగా నేను ముఖ్య అతిథులను వేడుకుంటున్నా. ఆ చైర్మన్ చేసింది నేనే, సపరేట్ చేసింది కౌశిక్ రెడ్డి, గుర్తుపెట్టుకో. ఏమైతుంది సార్, మీకే కదా మంచి పేరు ఉండేది. ఎటైనా సార్ మీకే కదా మంచి పేరు ఉండేది. అందరికీ నమస్తే. దాని ప్రకారం దయచేసి ఈ పథకాల గురించి చెప్పడం జరుగుతుంది. నిజమైన లబ్ధిదారులు ప్రమాదం ఉంది. దయచేసి ఎవరు కూడా పొరవ చేయకుండా దయచేసి కూర్చోండి. ఇది గ్రామ సభలో దయచేసి నినాదాలు వద్దు. దయచేసి కూర్చోండి. సంబంధించి మేము లబ్ధిదారులు చదవడం బాగుంటుంది. దయచేసి కూడా అందరూ కూర్చోవలసిందిగా. నెక్స్ట్ మాకు రైతు ఆత్మీయ భరోసా గురించి. రైతు ఆత్మీయ భరోసాలో మనకు కనీసం 20 రోజులు పనిచేసి ఉపాధి హామీ కార్డు కలిగి ఉన్న వారందరూ కూడా రైతు ఆత్మీయ భరోసా మీద ఇవ్వడం జరిగింది. దయచేసి కూర్చోవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. కూర్చోండి దయచేసి కూర్చోండి. కమలాపూర్లో కాంగ్రెస్ వాళ్ళ దౌర్జన్యం, బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల పోటాపోటీ నినాదాలు, పోలీసులు అడ్డుకున్న పట్టించుకొని అధికార పార్టీ నాయకులు ప్రజల గొంతుకనై ప్రశ్నిస్తూనే ఉంటా. కమలాపూర్లో నాపై కాదు అధికారులపై దాడి జరిగింది. కాంగ్రెస్ అసత్య ప్రచారాలు మానుకోవాలి. గొడవలు లేని గ్రామ సభ ఎక్కడన్నా జరిగిందా? హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారు అనడం జరిగింది. కమలాపూర్ మండలంలోని ఆయన హుజురాబాద్ కాన్స్టిట్యూషన్ కమలాపూర్ మండలంలో కౌశిక్ రెడ్డి గారు గ్రామ సభకు రావడం జరిగింది. ఆ గ్రామ సభలో ఎక్కడికక్కడ ప్రజలు మా పేర్లు అర్హులైన వారి పేర్లు రాలేవని నిలదీస్తుంటే కౌశిక్ రెడ్డి గారు ప్రజల పక్షాన ఎన్నుకోవడం జరిగింది కాబట్టి ప్రభుత్వ అధికారులను 1400 మంది అర్హులు ఉన్నారు, వారికి ఇల్లు ఇస్తారా లేక 20 ఇళ్ళే ఇస్తారా అని నిలదీస్తుంటే పక్కనున్న కాంగ్రెస్ నాయకులు కౌశిక్ రెడ్డి గారిపై నినాదాలు చేయడం ఇది ఎంతవరకు అంటే ప్రజల పక్షాన ప్రశ్నిస్తే దాడులకు పాల్పడతారు. మీరు దాడులు చేస్తే మేము ప్రతి దాడులు చేస్తే మీరు ఏడా ఉంటారు? మీ దాడులకు నేను భయపడను. ప్రజల పక్షాన ప్రజా గొంతుకనై ప్రభుత్వాన్ని ఎప్పటికీ ప్రశ్నిస్తాను. అర్హులైన ప్రజలకు పథకాలు వచ్చేదానిక ప్రజల కోసం ఎంతటికైనా దిగజారేందుకు సిద్ధం. ప్రభుత్వంపై కొట్లాటకు నేను ఏడికైనా వెళ్తాను, నా ప్రాణాలనైనా సిద్ధం అని అంటున్న కౌశిక్ రెడ్డి గారు.